ఒక అడవిలో ఒక ఎలుకను, ఒక ఏనుగుండేవి. ఈ 2 కూడా మంచి ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఎలుక, ఈ ఏనుగు ఒక చెక్క బ్రిడ్జిని దాటుతూ ఉన్నాయి. ఎలుక తనకున్న స్నేహాన్ని బట్టి ఏనుగు మీద ఎక్కి కూర్చుంది. ఏనుగు నడుస్తూ ఉండగా ఆ చెక్క బ్రిడ్జి ఏనుగు యొక్క బరువుకి అటూ ఇటూ ఊగుతా ఉంది, కదులుతా ఉంది. అది చూసిన ఎలుక గర్వంతో, "ఏనుగు, ఏనుగు, మనం బ్రిడ్జి మీద నడుస్తా ఉంటే బ్రిడ్జి చూసినవా మన బరువుని తట్టుకోలేక ఎలా ఊగుతా ఉందో, మనం వస్తూ ఉంటే ఎలా కదులుతా ఉందో చూస్తూ ఉన్నవా" అని చెప్పేసి ఏనుగుతో అంటే ఏనుగు నవ్వుకుంది. ఏనుగు నవ్వుకొని ఆ బ్రిడ్జి దాటొచ్చిన తర్వాత ఎలుకను కిందకి దింపి, "మరొక్కసారి నువ్వు వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నడిసిరా, ఒకసారి అది కదులుతుందో లేదో చూద్దామని" అంటే ఎలుక వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నడుస్తుంటే ఎంత నడిచినా కూడా అది కదలట్లేదు, ఎంత పరిగెత్తినా అది కదలట్లేదు. అప్పుడు అర్థమైంది ఎలుకకి, ఏనుగు బరువు వల్ల ఈ బ్రిడ్జి కదిలింది కానీ ఇది నా బరువు వల్ల కదలలేదు అని. ఏనుగు బరువును తట్టుకోలేక ఆ బ్రిడ్జి అటూ ఇటూ ఊగింది కానీ తన బరువును తట్టుకోలేక కాదు. దేవుని బిడలారా, మన ప్రార్థనలకు ఎంత వెయిట్ ఉంటే మన సమస్యలు అంతగా కదిలించబడతాయి. మన ప్రార్థన ఎంత భారమైనది, బరువైనదైతే మన సమస్యలు మన ముందు నిలబడలేక అంతగా కదిలించబడతాయి. మన సమస్యలు కదిలించబడాలంటే కఠినమైన ప్రార్థన అవసరం, భారమైన ప్రార్థన అవసరం, బరువైన ప్రార్థన అవసరం. మన ప్రార్థనల వెయిట్ పెరిగినప్పుడు మన సమస్యల వెయిట్ తగ్గిద్ది. పెరుగుతుందా మరి మీ ప్రార్థన యొక్క వెయిట్? మరి ఈరోజు మీ సమస్యల వెయిట్ పెరుగుతుందా, మీ ప్రార్థన వెయిట్ పెరుగుతుందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక బలమైన ప్రార్థన జీవితాన్ని మీరు అలవాటు చేసుకోండి. ఎటువంటి సమస్యలైనా మీ ముందు నిలబడలేక కదిలించబడతాయి.